కృష్ణా జిల్లా గుడివాడ సిఐటియు కార్యాలయంలో దళిత కాలనీ సమస్యలపై రేపు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జయప్రదం చేయాలని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 1479 గ్రామాల్లో సర్వే నిర్వహించగా 405 గ్రామాల్లో దళితులకు ఇళ్ల స్థలాలు లేవని పేర్కొన్నారు. ఒకే ఇంట్లో 2-3 కాపురాలు ఉంటున్న పరిస్థితి నేటికి నెలకొందని అన్నారు. 279 గ్రామాల్లో శ్మశాన వాటికలు లేక దళితులు చనిపోయిన వారిని ఎక్కడ ఖననం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 1235ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళితులు క్రిస్టియన్ గా మారడం వల్ల జీవో నెంబర్ 1235ను వర్తించదని, దళితులకు శ్మశాన వాటికలు కేటాయించట్లేదని వాపోయారు. దాదాపు 302 గ్రామాల్లో దళితుల భూములను ఆక్రమించుకున్నారన్నారు. 80 దళిత వాడలో కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గన్నవరం ఎయిర్పోర్ట్ పూర్తయినా నేటికి 225 కుటుంబాలకు పునరావాసం కల్పించలేదని పేర్కొన్నారు. బందర్ పోర్ట్ కోసం 2013 చట్టానికి విరుద్ధంగా దళితుల నుండి భూములను లాక్కోవడం దారుణమన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముందు సామాజిక శంఖారావం పూరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్సిపి రెడ్డి, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు పి రజని, ఏఐసియుటి కృష్ణా జిల్లా కార్యదర్శి కొమ్మల సురేష్, బొంతు వెంకటేశ్వరరావు, వై కోటేశ్వరరావు, బి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సార్, అందరికి నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా దళిత కాలనీల సమస్యలు, సామాజిక సమస్యలు, భూమి, ఇళ్ల స్థలాలు, వివక్ష, వీటన్నిటితో పాటు సాంఘిక సంక్షేమ పథకాలు, వీటన్నిటిపైన వ్యవసాయ కార్మిక సంఘం కేవీపీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి రేపు అనగా 24వ తేదీన అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమస్యలు పరిష్కరించాలని రేపు కలెక్టర్ ఆఫీస్ ముందు జరుగు ధర్నాలో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పేదలు, సామాజిక అభివృద్ధిని కోరుకునే వాళ్ళంతా ఈ ధర్నాలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక పక్క రాష్ట్రంలోనే వెలిగిపోతున్నటువంటి భారతదేశం అని మోడీ చెప్తున్నాడు. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగాని చంద్రబాబు చెప్తున్నారు. మొన్ననే 80 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఘనంగా జెండా ఉత్సవాలు జరుపుకున్నాం. కానీ 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికి 80% దళిత వాడలకు కనీసమైన మౌలిక సౌకర్యాలు లేవు. డ్రైనేజ్ సౌకర్యం లేదు, మంచినీళ్ళ సమస్య లేదు, రోడ్లు లేదు. చనిపోతే చివరికి శ్మశానాన్ని దాచిపెట్టడానికి కూడా శ్మశానం లేదంటే ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం. కృష్ణా జిల్లాలో దాదాపు 22 మండలాల్లో మా సంఘాలు సర్వే చేస్తే 100 గ్రామాలలో సుమారుగా 40 గ్రామాలలో శ్మశానం లేదంటే దళితుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 36 గ్రామాల్లో పేదలకి సరైనటువంటి మంచినీళ్ళు, రోడ్డు సౌకర్యం లేదు. 26 గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల సమస్య తీవ్రంగా ఉంది. 80 గ్రామాల్లో డ్రైనేజు, కాలువలు, పరిశుభ్రత లేదంటే రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్నటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలోనే ఇంత తీవ్రమైన పరిస్థితులు ఉంటే వెనకబడినటువంటి రాయలసీమ, పశ్చిమ రాష్ట్రంలో ఎలా ఉందో, ఉత్తరాది జిల్లాల్లో ఎలా ఉందో అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఒక పక్కేమో మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 2047 నాటికి స్వర్ణాంధ్ర నిర్మిస్తాడంట. అయ్యా, స్వర్ణాంధ్ర సంగతి దేవుడెరుగా. ఉన్న గ్రామంలో కనీసం కుక్కడి మంచినీళ్ళు ఇవ్వండి. చనిపోతే దాచుకోవడానికి శ్మశానాన్ని కొనివ్వండి. ఎంత దుర్మార్గం అంటే, దళితులు క్రిస్టియన్లో మారితే ఆ క్రిస్టియన్ మతం మారినందుకు దళితులకి శ్మశానం కొనుగోలు చేయాల్సినటువంటి జీవో నంబర్ 1235 వర్తించదంట. అంటే క్రిస్టియన్లో మారినంత మాత్రం వీళ్ళు దళితులు కాదంట. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడుంది? ఈ గుడివాడ పట్టణంలోనే దళితులకు చెందినటువంటి శ్మశానాన్ని ఆక్రమించుకుంటే గత ఎమ్మెల్యే, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏం గాడిదలు కాస్తున్నారా? శ్మశానాన్ని ఆక్రమించుకుంటే కూడా కనీసం మాట్లాడరా? మీరు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటారు, ఒకరి మీద ఒకరు దాడి చేసుకుంటారు. కానీ ఇంటర్నల్గా వచ్చేటప్పుడు మీరందరూ ఒకటే, పేదల గురించి మాత్రం మాట్లాడట్లేదు. అందుకోసం ఈ రాష్ట్రంలో మేము చేసినటువంటి సర్వే ఆధారంగా 100 గ్రామాల్లో వచ్చినటువంటి అంశాలని, భూ సమస్యలు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి జగనన్న కాలనీ పేరు పెట్టారు. కానీ జగనన్న కాలనీలో రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు, వీధి దీపాలు లేవు, స్కూలు లేదు, వైద్య సౌకర్యం లేదు. ఎలా వెళ్ళాలి? ఇప్పుడు గుడివాడలో ఊరు బయట ఎక్కడో కాలనీ కట్టించారు.
ఆ కాలనీకి పోవడానికి రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు. కానీ ఆ కాలనీలు ₹1,00,00,000 పెట్టి ఖర్చు చేసి తగలబెట్టేశారు. ఎవరి కోసం? కాంట్రాక్టుల కోసమా? అందుకోసం ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం. అదేవిధంగా ఈ జిల్లాలో ఒక పక్క పోర్టు కోసం భూములు తీసుకున్నారు, గన్నవరం ఎయిర్పోర్ట్ కోసం తీసుకున్నారు. అభివృద్ధి కోసం అనే పేరు భూములనే తీసుకుంటే ఎవరు భూములు తీసుకుంటున్నారు? దళితులవే తీసుకుంటున్నారు. 2013 చట్టం ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వట్లేదు, కనీస సౌకర్యాలు కల్పించట్లేదు. గన్నవరం ఎయిర్పోర్ట్ కోసం తీసుకొని 12 ఏళ్ళు అయింది, ఒక్కరికి నష్టపరిహారం పునరావాసం కల్పించలేదు. 2 ఎమ్మెల్యేలు మళ్ళీ ఒకరి మీద ఒకరు తిట్టుకుంటారు. ఆ పేదలు మా సమస్యలు పరిష్కరించమని చెప్తే మీరు ఆ ఎర్రజెండా వెంట పోవద్దండి అని చెప్పడం ఎంత భావ్యం. అదేవిధంగా కట్లపురం అనే ఒక విలేజ్లో దాదాపు 120 గ్రామాల్లో 120 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నటువంటి పేదలకి అది ఫారెస్ట్ ఆక్రమించుకున్న వారు నోటీసులు ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి మెదడు ఉందో లేదో మాకు తెలీదు. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరి కోసం చేస్తారో తెలియదు. మొన్ననే అసెంబ్లీ సమావేశాలు జరిగితే మంత్రి గారికి, మేము సాంఘిక సంక్షేమ మంత్రికి వీరాంజనేయులు గారికి దాదాపు రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి 1400 గ్రామాల సమస్యలు ఆయన చేతికి ఇచ్చాం. 1479 గ్రామాల సమస్యలు. ఏ ఊర్లో శ్మశానం లేదు, ఏ ఊర్లో భూ సమస్య ఉందని ఆయన కలెక్టర్ చెప్పి 4 రోజుల లోపల ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏ కలెక్టర్కి నిర్దిష్టమైన ఆదేశాలు వెళ్ళలేదు. అందుకోసం గత్యంతరం లేకనే రేపు కలెక్టర్ ఆఫీస్ ముందు భారీ ఎత్తున ధర్నాలు చేపడుతున్నాం. కృష్ణా జిల్లాతో పాటు 28 జిల్లాల్లో వ్యవసాయకార సంఘం, కేవీపీఎస్, కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ప్రత్యక్షంగా ఈ పోరాటానికి మద్దతు ఇస్తున్నాయి. అందుకోసమే కృష్ణా జిల్లా ప్రజలంతా రేపు 24వ తేదీన ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, మంచినీళ్లు, శ్మశాన సమస్యలు, భూ సమస్యలు, ఇళ్ల స్థలాల సమస్యలు అన్నిటిపైన మీకు ఏ సమస్యలు ఉంటే అర్జీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రావాలి. రేపు ప్రభుత్వాన్ని నిలేద్దాం, మన సమస్యను అడగదామని ఈ సందర్భంగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం.